గొప్ప శక్తిగా అందరినీ ఈరోజు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడిచ్చిన మంచి సమయంకై దేవుడికి స్తోత్రంలో. దినములు, వారములు, నెలలు మారుతున్నాయి, పరిస్థితులు ప్రతికూలంగా మారుతూ ఉన్నాయి. మరి అనేకమైన ఈ యొక్క కంటిన్యూస్గా మార్పు చెందే ప్రపంచంలో, పరిస్థితులలో, ప్రభుత్వాల్లో మారని దేవుడు జీవగల యేసుక్రీస్తు ప్రభువారు. మారని దేవుడు మన దేవుడు, మనం సేవించే దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈరోజు అల్ఫా ఒమేగా అయిన గొప్ప దేవుని నామంలో మీ అందరిని ఈరోజు ప్రేమతో వాక్యాన్ని ధ్యానించుటకు ఆహ్వానిస్తున్నాం. దేవుడిచ్చిన అంశము మనము ఈరోజు గమనిస్తే, శ్రమలు నిన్ను నిజమైన ఆరాధకులుగా చేయను. శ్రమలు నిన్ను నిజమైన ఆరాధకులుగా చేయను. ట్రబుల్స్ మేక్ యూ ట్రూ వర్షిపర్. నిజమైన ఆరాధన గురించి వాక్యం మనం నేర్చుకుందాం. దేవుడు కోరేది, పరలోకపు తండ్రి కోరేది నిజమైన ఆరాధకులు, అనగా ఆత్మతోనూ సత్యంతోనూ నన్ను ఆరాధించువారు కావాలి అని దేవుడు వెతుకుచున్నాడు. ఈరోజు అటువంటి ఆరాధన దేవుడు మనకు దయచేటకు మనం వాక్యాన్ని ఆలకించే ముందు పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయం కోరుకుందాం. తల్లి వచ్చి చిన్న మాట ప్రార్థన, దేవుని సహాయం కోరుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన, చిన్న ప్రార్థన మౌనంగా ఉంది. దేవుని సహాయం కోరుకుందాం. మహాపరిశుద్ధమైన మహాప్రియమైన పరలోకపు తండ్రి, కృపదేవ, దయగల జగతితో స్తోత్రమయ్యా, మంచి సమయం అనుగ్రహించిన దేవ, వాక్యం మీది దాచుడి పక్షంగా పరచుగా సంపూర్ణంగా మీ ఆదరణలోకి తీసుకోండి. మీ యొక్క నిరంతర ఆత్మతో అభిషేకించి మా అందరికీ అవసరమైన వాక్యం సమృద్ధి మీరు దయచేయమని, నిజమైన ఆరాధన మాకు నేర్పించమని వేడుకొంచు. సాతానాధికార చీకటి లాయపరిచి గద్దించి పారదోలమని వేడుకొంచు. ప్రభువా, ఏ ఒక్కరిని దాటి వెళ్ళకండి, ప్రతి ఒక్కరిని సంధించమని, ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపజేయమని, ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని, వినగలిగే చెవిని గ్రహించగలిగే మనసును మాకు దయచేయమని, కలిగిన హృదయాలు మాంసం పండుగ మార్చమని, చీకటి పొరలు తొలగించి కన్నులు తెరవమని, ఆత్మీయ నేత్రములు తెరిచి ఆత్మచెప్పు మాట చెవిగల వాడు వినుడుగాక అని సెలవిస్తుండగా ప్రతి ఒక్కరి వినికిడిని అయ్యా మీరు సిద్ధపరచమని, దాసుని సురక్షణ మార్గపరచమని, సాధన కలిసినట్టు లాయపరిచి యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొదటి పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. శ్రమలు నిన్ను నిజమైన ఆనందంగా చేయడం. మొదటి పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. మైక్ తొందరగా మనం ముందుకు వెళ్దాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమేన్, ఆమేన్. చక్కని మాట చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు. ఆయన మనల్ని పిలిచింది భూలోకంలో ఎల్లప్పుడూ జీవించడం కాదండి. భూలోక జీవితమే సర్వము కాదు, లేక ఇదే అంతము కాదు. కానీ వాక్యము దేవుడు సెలవిస్తున్నాడు, తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు. నిజమే, మన యొక్క నిత్య మహిమ, నిత్య జీవము, నిత్య స్వాస్థ్యము, నిత్య రాజ్యము, నిత్య నివాసము ఇక్కడ కాదు, కానీ పరలోకంలో ఉన్నది. అది మనము గ్రహించాలి. అది మనము రూఢిగా, యథార్థంగా, హృదయం నిండా నమ్మాలి. ఆ నిత్య రాజ్యానికి మనం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడ మనము వెళ్ళాలి అంటే, ఆ నిత్య రాజ్యంలో మనము ఉండాలి అంటే, నిత్య రాజ్యంలో వారసునిగా ఉండాలి అంటే, చూడండి ఇక్కడ నెక్స్ట్ పరిస్థితి ఉంటుంది. పిలిచిన దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, కొంచెము కాలం, భూలోక కాలం ఎంతండి? మా దినములు ఆవిరి ఎంతో 39వ కీర్తనలో గమనిస్తే, దేవా మా దినములు నీవు పెద్దలంతా చేసి ఉన్నావు, అధిక బలం ఉన్నట్లా
80 సంవత్సరాలు అంటూ ఉంటాం, 70 సంవత్సరాలు. ఒక సేవకుడు ఇంతగా క్యాలిక్యులేట్ చేస్తూ చెప్తాడు, సరే 80 సంవత్సరాలు అంటే ఎంత అంటే 80 ఇంటూ 365 అంతేనా? 80 ఇంటూ 365 దినాలు, సంవత్సరానికి 365 డేస్ అయితే 80 సంవత్సరాలు 80 ఇంటూ ఎంత అవుతుందమ్మా? దాదాపు 29,000 దినాలు, అంతే. 29,000 ఇయర్స్ మాత్రమే ఉంటాయి కదా, డేస్ మాత్రమే. అనగా 29,000 దినములు తక్కువే, ఎక్కువే కాదు. ఏదో దానికి 80 ఏళ్ళు 70 ఏళ్ళు అని ఆడపడుతుంటాం, కానీ దేవుడు వాక్యం చెల్లిస్తుంది, కొంచెం కాలం మీరు శ్రమ పొందిన పిమ్మట భూలోక జీవితము. దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, శ్రమలు నేను అనుమతిస్తాను, దుఃఖము, బాధ, నింద, అవమానాలు అనుభవిస్తాను. నిజమైన కదా, నిజముగా శ్రమ పొందిన వారు లేక అనేక గొప్ప కష్టాలు అనుభవించిన వారు నిజమైన ఆరాధకులుగా మార్చబడతారు. ట్రూ వర్షిపర్స్ ఆర్ దోస్ హూ వెంట్ త్రూ గ్రేట్ సఫరింగ్స్. గొప్ప సమస్యలు, శ్రమల గుండా వెళ్ళిన వారే నిజమైన ఆరాధకులుగా దేవుడు వాక్యంలో ఆయన సెలవిస్తున్నాడు. మనం చూపించుకునే సాక్ష్యాలు మనం గమనిద్దాం. యోబు గ్రంథము మనం చూస్తే మొదటి చాప్టర్ 1 21 నుండి 22 వచనాలు. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 20-21 వచనాలు చూద్దామా? అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. ఆమేన్. చూడండి, యోబు ఆ మాట ఎప్పుడు చెప్తున్నాడండి? ఎప్పుడు యోబు ఆ మాట ఏ పరిస్థితిలో చెప్తున్నాడు? ఎంత నిజమైన ఆరాధకుడు యోబు. సర్వము కోల్పోయినాడు, సర్వము, ఎవ్రీథింగ్ హి హస్ లాస్ట్. తన యొక్క బిడ్డలు కదా, బిడ్డలందరినీ ఆయన ఒక్క దినమందే సమస్తం అందరూ కూడా చనిపోయారు. తర్వాత గమనిస్తుంటే తన యొక్క సంపద అంతా కూడా జీవితకాలం అంతా సంపాదించిన సంపద, సేవకులు, పశువులు, ఇక ఆయనకు ఉన్నదంటూ ఏమీ లేదు, సమస్తం కోల్పోయినాడు. చివరికి భార్య కూడా ఆయనకు విరోధంగా కదా, నేను నమ్మకంగా సేవిస్తున్నావే దేవుణ్ణి కదా, నువ్వు క్షమించి చనిపో అనే పరిస్థితిలో నువ్వు వివేకమైన సేవలు మాట్లాడుకో, మూర్ఖురాలు కదా, మూర్ఖురాలను మాట్లాడుతూ కానీ అని ఇవన్నీ ఆ దుఃఖం, ఆ శ్రమ, బాధ, ఒక వ్యక్తి ఇంత భరించగలరా? కానీ అంత భరిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, దిగంబరిగా నేను వచ్చి తిని దిగంబరిగా నేను వెళ్ళిపోతును. ఆయన కన్నులు ఇక్కడ లేవండి, ఆయన కన్నులు తన భూలోక స్వాస్థ్యంపై, 10 మంది పిల్లలపై, లేక ఆస్తిపాస్తులపై, ఒంటలు, గుణలు. వాక్యంలో గమనిస్తే తూర్పు దేశమందు అతను అంతా నీతిమంతుడు, గొప్పవాడు, ధనికుడు, ఆశీర్వాదం పొందిన వ్యక్తి లేడు. కానీ ఒక్క దినమందే సమస్తం కోల్పోయిన వ్యక్తి చెప్పిన మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యోబు తెలుసుకున్నాడు నిజమైన ఆరాధన. యోబు 23:10 గమనిస్తే, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం, నేను వెళ్ళే మార్గము నా దేవునికి తెలుసు. చదవండి. ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆమేన్. ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసయ్యకు నా దేవునికి తెలుసు. శోధించబడిన మీదట సువర్ణం వలె నీకు మార్చుకోను. ప్రియ దేవుని బిడ్డలారా, డు నాట్ రన్ అవే ఫ్రమ్ సఫరింగ్స్. శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దయచేసి పారిపోకండి. దయచేసి అక్కడి నుంచి ఇవి నాకు కాదులే అని వెళ్ళిపోకండి. లేక శ్రమలు వచ్చినప్పుడు దేవుని ప్రశ్నించుట మానేయండి. దేవుని ఎందుకు దేవా ఈ సమస్య నాకే, ఎందుకు దేవా ఈ శ్రమ నాకే? లేక అటువంటి శ్రమలు ఉన్న వారిని గుంపు చేసుకొని దేవునికి విరోధంగా ఒక ర్యాలీ చేయకండి. లేక కదా ఇందాక మనం చదివాం చక్కగా కోరాహు గురించి. కోరాహు, దాతాను, అబిరాము, మోషేకు విరోధంగా 200 మంది కలిసి గ్రూప్ అయ్యారు. దేవునితో తిరుగుబాటు చేయకండి. శ్రమలు దేవుడు అనుమతించాడు. గాడ్ హ్యాస్ పర్మిటెడ్. విశ్వాస జీవితంలో రక్షణ పొందినావా? దేవుడిని తెలుసుకున్నావా? దేవుని బిడ్డగా నువ్వు మార్చబడినావా? దేవుని అనుమతి లేని ఏ సమస్య, ఏ శ్రమ, ఏ ఇబ్బంది ఒక బిడ్డకు కూడా రాలిపోదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఇది నా మాట అయితే నమ్మవలసిన లేదు, లేక మోడీ గారు చెప్పిన మాట అయితే అసలు మనం నమ్మనక్కర్లే. కానీ జీవం గల దేవుడు చెప్పిన మాట, భూమి ఆకాశం సృష్టించిన, పరిపాలిస్తూ పోషిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ నీ ప్రతి దినము నీ ప్రతి గంట లెక్క పెడుతున్న దేవుని కదా వాక్యం చదివిస్తుంది. నీ యొక్క దినములో నేను ఎక్కించి ఉన్నాను. ఆ దేవుడు చెప్పిన మాట, గాడ్ హస్ పర్మిటెడ్. ఆయన సెలవు లేకుండా ఏది కూడా మనకు రాదు. ఎందుకు దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు? నిజమైన ఆరాధకులు దేవుడు ఎందుకు కావాలి? మరి నిజమైన ఆరాధకులు కావాలంటే గొప్ప శ్రమలు అనుభవించాలి అని దేవుని వాక్యం ఫార్ములా. ఇది ఫార్ములా. శ్రమలు ఏమొద్దు, దుఃఖం ఏమొద్దు, బాధ ఏమొద్దు, మనం ప్రిపేర్. ఎందుకంటే నిజమైన ఆరాధకులు దేవుడు కావాలి. నిజమైన ఆరాధకులే పరలోకంలో ఉంటారు. దేవుడు మనం సిద్ధపరిచేది ఈ భూలోక జీవితానికి కాదండి. ఈ భూలోక జీవితము కొత్త కాలం, గడిచిపోయే దినములు కదా, కాలంలో. సిస్టర్ ప్రార్థించారు, కోవిడ్ మళ్ళీ వస్తుంది. నిజమే, కోవిడ్ కానీ ఇంకా భయంకరమైన తెగులు మళ్ళీ వస్తాయి. ఇంత జ్ఞానము, ఇంత తెలివి, ఇంత ఇన్నోవేషన్, ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ మనిషి దేనికి వాడుతున్నాడండి? మరణానికి వాడుతున్నాడు కదా. వాళ్ళు ఒక్కొక్క విజయం వేస్తుంటే ఇరాన్లో కదా అగ్నిగుండం లాగా అయ్యే పరిస్థితి. ఇరాన్లో, కువైట్లో, లెబనాన్లో. మరి మానవుని జీవిత భూలోకంలో ఎంతండి చాలా గడిచిపోయే దినములు. కానీ గాడ్ హస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ వరల్డ్. ఇది నిత్యత్వము కానే కాదు. దీని కొరకు మనము కొంతకాలం ప్రయాస పడుతున్నాం, కానీ శ్రమ కదండి, శ్రమల నుంచి పారిపోతాం. ఎందుకంటే మనము నిజమైన ఆరాధకులుగా కావడానికి అది అవడం దేవుని చిత్తం. పరలోకంలో మనం చేసే పని ఏదైనా చెప్పగలరా? పరలోకంలో ఈ పనంతా ఉంటుందా మనకు? నేర్చిందో తొడగొట్ట, ఇది అది పరిగెట్టడం, ఆరాటాలు, ఈ పోరాటాలు ఇవన్నీ పరలోకంలో ఉంటాయా? ఏముంటుంది పరలోకంలో? అమ్మ మీరు చెప్పాలి, ఎక్కడున్న వాళ్ళు వింటున్నా వాక్యము. పరలోకంలో ఏముంటుంది అమ్మా? దేవుని అది ఒకటే పని, ఏ పని లేదు మనకు. there is no other work in heaven at all. వేరే ఏ పని లేదు. పరలోకంలో ఉండే ఏకైక పని ఏదమ్మా? దేవుని ఆరాధించుట, దేవుని మహిమపరచుట. 5, 6, 7 అధ్యాయాల్లో మనం గమనిస్తాం. ప్రకటన గ్రంథంలో గమనిస్తుంటే అక్కడ ఎంత గొప్ప గొప్ప ఆరాధన, తండ్రి అయిన దేవుని ఆరాధన, పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండి ఆరాధికుల్ని కదా, అక్కడ ఎంత చక్కని ఆరాధన మనం చూస్తుంటాం. పరలోకంలో నిత్యత్వం జరిగేది ఒకటే పని, మనం నిరంతరం దేవుని ఆరాధిస్తూ ఉంటాం. ఈ భూలోకంలో మనం సిద్ధపడకుండా ఉంటే, ఒక గంట సేపైన ఆరాధన చేయకుండా ఉంటే, లేక నిజమైన ఆరాధన మన హృదయంలో మనం నేర్చుకోకుండా ఉంటే, పరలోకానికి ఇంకా మనము సిద్ధపడలేదు, విలువపడతాము. హల్లెలూయా. దావీదు యొక్క సాక్ష్యం గమనిద్దాం. 17 ఏళ్ల వయసులో అభిషేకం పొందినాడు. కానీ అభిషేకం పొందిన వెంటనే సింహాసనం కానీ, కిరీటం కానీ, రాజకోట కానీ ఏది కూడా చూడలేదు. దావీదు ఏం చూసాడమ్మా? శ్రమలు అనే పాఠశాలకు వెళ్ళాడు. స్కూల్ ఆఫ్ సఫరింగ్ కదా. ఆయన రాజు అయ్యాక సౌలు ఎండపడుతున్నాడు తను చంపడానికి. అందరూ విరోధులుగా తన ప్రాణానికి హాని, ముప్పు, పరిగెడుతూ పోరాడుతూ ఆయన ఎంత శ్రమ అనుభవించాడు. కానీ మనము గమనిస్తూ ఉంటే దావీదు అన్ని శ్రమలు అనుభవిస్తూ కూడా, దావీదు వాక్యంలో మనం గమనిస్తుంటే దావీదు గురించి ఎంత చక్కని మాటలు మనం చూస్తున్నాం. దావీదు కదండి ఆయన ఆరాధన లేక కీర్తనలు గ్రంథం రాశాడు. ఎంత చక్కని ఆరాధన. అవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు? దావీదు మన బైబిల్ కాలేజీకి కదా, బైబిల్ కాలేజీకి వెళ్ళడా, లేక మళ్ళీ చర్చికి వెళ్ళడా, లేక వర్షం చదివిస్తూ, లేక ఇంకేదో ఆరాధన కూటములకు వెళ్ళడా? ఎక్కడ దావీదు ఆరాధన నేర్చుకున్నాడు? నిజమైన ఆరాధన దావీదు చేసిన వాక్యంలో మనము గమనిస్తూ ఉంటే, దావీదు నిజమైన ఆరాధన, దేవుని హృదయానుసారంగా ఆరాధన చేశాడు. ఇక్కడ దావీదు నేర్చుకుంటామా? శ్రమల అనే పురుగులో నేర్చుకున్నాడు. శ్రమలు, ఇబ్బందులు ఒక దిక్కు కదా, గొర్రెలు ఆ యొక్క వాటి కాపులుగా ఉండి ఎలుగుబంట్లు, సింహాలు వస్తుంటే వాటిని కదా డే అండ్ నైట్ కాపులా కాస్తూ వాటిని తప్పిస్తూ విడిపిస్తూ, సింహపు నోట్లో నుంచి ఆయన వాటిని తప్పిస్తున్నాడు, తను కూడా తప్పించబడుతూ ఉన్నాడు. గొల్లియాతును ఎదిరించి చేయించిన తర్వాత శ్రమ ఇంకా పెరిగింది.
తన ప్రాణానికి హాని ఇంకా ఎక్కువైంది. అయినా మన వాక్యంలో గమనిస్తుంటే దావీదు ఎప్పుడు కూడా ఆయన పారిపోలేదు. నాకు శ్రమలు వద్దేవా, నాకు రాజ్యం వద్దు, శ్రమలు వద్దు, నాకు దేవుడు వద్దు అని చెప్పి అనలేదు. కానీ ఆయన నమ్మకంగా దేవుణ్ణి ఆయన వెంబడించారు. మన వాక్యంలో గమనిస్తే దావీదుకు దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఏంటి అంటే, చూడండి, మనము బైబిల్ అంతట్లో కూడా ఎక్కువగా రాయబడిన పేరు ఎవరైనా దేవుని పేరు కదా, దేవుడైనా యెహోవా లేక యేసుక్రీస్తు పేరు ఎక్కువ ఉంటుంది. ఆ పేరు తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ కౌంట్ ఒకరి పేరు ఉంది అంటే దావీదు పేరే. దావీదు పేరు అనేక సార్లు హైయెస్ట్ నెంబర్, సెకండ్ హైయెస్ట్ కౌంట్ దేవుని పేరు. మొదట వాక్యంలో రాయబడితే రెండవ పేరు దావీదు పేరే ఉంది. అంతగా దావీదు గురించి బైబిల్ మనము గమనిస్తే చివరిలో దావీదు పేరు లేకుండా బైబిల్ ముగించబడలేదు. 22వ ప్రకటన గ్రంథము లాస్ట్ గమనిస్తే యేసుక్రీస్తు తను తాను పోల్చుకుంటాడు. నేను చూడండి ఇక్కడ 22:16-17 చూడండి ఇక్కడ ప్రకటన కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన. చూడండి, యేసుక్రీస్తుకు పరిచయం. నేను ఆయన ఎవరు అంటున్నాడు? యేసుక్రీస్తు పరిచయం చేసుకుంటాను. నేను దావీదు చిగురును, ఆయన ద రూట్ ఆఫ్ డేవిడ్. చూడండి, అనగా ఒక నిజమైన ఆరాధికుడు, ఒక నిజమైన ట్రూ వర్షిపర్ ఆఫ్ గాడ్. దేవుడు ఎంతగా ప్రేమించాడు. దేవుడు ఎవ్వరికి ఇవ్వని బిరుదు దావీదుకు ఇచ్చాడు కదమ్మా. దేవుడు ఎవ్వరికి ఇవ్వలేదు. ఈ బైబిల్లో ఎవ్వరికి అటువంటి పేరు మళ్ళీ రిపీట్ కాలేదు. కొంతమందిని దేవుడు విశ్వాస అన్నాడు, నీతిమంతుడు అన్నాడు, లేక ఇంకా ఇంకొంతమందిని నమ్మకస్తుడు అనే పేర్లు ఇచ్చాడు. ఆ పేరు రిపీట్ చేశాడేమో, కానీ దావీదుకు దేవుడు ఇచ్చిన టైటిల్ చెప్పగలరు ఎవరన్నా? ఇక్కడ వెనుక పురుషుడు చెప్పగలరా కదా? అయోధ్యించాలి దేవుని హృదయానుసారుడు. ఇంకా ఎవరికైనా టైటిల్ ఇచ్చారమ్మా? ఆ పేరు ఇంకెవరికైనా ఉందా బైబిల్లో? నా హృదయానుసారుడు, నిజమైన ఆరాధికుడు, దేవుని హృదయానుసారుడు. మరి దేవుని హృదయానుసారుడైన దావీదు ఆయన నేర్చుకున్నది మనం గమనిస్తుంటే, దావీదు మనము ఈ వాక్యంలో ధ్యానిస్తే దావీదు సూచక్రియలు అద్భుత కార్యాలు చేశాడా? లేక వాక్యం దావీదు బోధించాడా? ఎన్ని మెసేజ్ దావీదు చెప్పాడు? ఎన్ని అద్భుతాలు దావీదు చేశాడా? వాక్యం ఎక్కడ లేదు, దాఖలాలు ఎక్కడ లేదు. మరి దావీదు చేసింది ఏంటిదమ్మా? ఏం చేశాడు దావీదు? నిజమైన ఆరాధన. తన శ్రమలన్నింటిలో, తన కష్టాల్లో, తన కన్నీటిలో, తన దుఃఖంలో దావీదు ఎంతగా ఆయన శ్రమ అనుభవించాడంటే, తన తండ్రి కూడా సమయంలో వచ్చి దావీదును అభిషేకించే సమయంలో కదా దావీదు ఉండడు కదా. 7 మంది కుమారులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఆయన ఆ యొక్క నూనెతో అభిషేకం చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు కదా, మనుషులు పరిపూర్ణ లక్ష్య పెట్టక నేను ఈ వ్యక్తిని లక్ష్య పెట్టలేదు. గో ఫార్వర్డ్. 1, 2, 3, 4, 5, 6, 7 కుమారులు కూడా నేను విసర్జించాను సమయంలో, ఇతరు కాదు. మరి దావీదు తండ్రి పేరు ఇషయి. మరి ఇంతమంది ఉన్నా ఈ కొడుకులు 7 మంది, ఇంతమంది అయ్యా నా కొడుకులు 7 మందే ఉన్నారు, 7 మందికి ముందు సమయంలో కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. 7 మంది ఉన్నారు, మరి 7 మంది కదా, ఈ 7 అందరినీ దేవుడు కాదు విసర్జించాలని పడ్డవాడు. మరి ఎవరు అభిషేక్తులు? మరి ఎవరిని అభిషేకించాలి? రాజులు ఎవరు ఉంటారని చెప్పి ఇషయి ఇంతేమందా అంటే, అవునా ఇంతేమంది. వెంటనే పక్కన వచ్చి చెప్పాడు, పక్కన పొరుగు వారంట వచ్చి, అయ్యా ఇంకో కుమారుడు ఉండగానే కనిష్ఠుడు, వాడు అడవిలో గొర్రెలను కాస్తున్నట్టు. అవునవును, ఇంకో కుమారుడు నాకు ఉన్నాడు, అడవిలో ఉన్నాడు, వాడు పక్కిమానోళ్ళే కనిష్ఠుడు, అడు కడగొట్టినవాడు, అటువంటి స్టేటస్ దాని తల్లి కూడా విడిచిపెట్టి మర్చిపోయి విడనాడిన స్త్రీ కడగొట్టినప్పుడు చివరి వారు ఉన్నాడు. ఆయన పేరు కూడా కదా వాళ్ళ దాఖలాల్లో రాయలేని విషయం, ఈ సెన్సస్ లో నంబర్స్ లో పేరు. అటువంటి కడగొట్టిన వాటికి దేవుడు దిస్ ఈస్ ద మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ గా నిజమైన ఆరాధికుడు. ఇక్కడ దావీదు నేర్చుకునేవాడిని. అరణ్యంలో సమయానికి తిండి ఉండదు,
ఎప్పుడు ప్రమాదం వస్తుందో, ఎప్పుడు సింహం వస్తుందో, ఎప్పుడు ఎలుగుబంటి వస్తుందో, ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో, మంచుకు, వర్షానికి, ఎండకు నానుతూ తడుస్తూ ఎండిపోతూ అటువంటి పరిస్థితి తాబేది. కానీ దేవుడు నా హృదయానుసారం దానిలో చూడండి. మనం వాక్యంలో గమనిస్తుంటే గాడ్ ఇస్ లుకింగ్ ఫర్ ఎ ట్రూ వర్షిపర్స్. రూపం కాదు కదా. ఎంతెంత వాక్యాలు చెప్పామో, వాక్యాలు విన్నామో, ఎన్నెన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసామో కాదు. ఆత్మతో సత్యంతో ఆనందిస్తున్నాడా, నా హృదయానుసారం తాగదని చెప్పి దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు ఈరోజు ఆరాధనకు దేవుడు మనను సిద్ధపాటు చేస్తున్నాడు కదండి. హృదయానుసారుడుగా దేవుడు తన యొక్క శ్రమలు అనుమతిస్తున్నాడు. ఈరోజు శ్రమల నుంచి మనం పారిపోవద్దు. దుఃఖములు, కష్టములు, శ్రమలు వచ్చినప్పుడు ఎందుకని దేవుడు ప్రశ్నించొద్దు. ఎందుకనగా విశ్వాస జీవితంలో దేవుడు అనుమతించే కారణం ఏంటంటే మనల్ని పరిపూర్ణంగా చేయడం. God has to take us to next level. కాబట్టి ఆ మాట మనం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు మనల్ని నెక్స్ట్ ఆ యొక్క లెవెల్కి దేవుడు చేస్తున్నాడు. కాబట్టి we have to undergo endure travels ఎవరన్నీ కూడా సహించాడు. ఎక్కడ పారిపోలేదు, ఎప్పుడు కూడా ఆయన తిరుగుబాటు చేయలేదు. కానీ దేవుణ్ణి నమ్మకంగా ఆయన వెంబడించాడు. మనం వాక్యంలో గమనిస్తుంటే చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయను. నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులు, అనునాంగులను, ఏ విషయంలోనైనా కొదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు. శ్రమ, ఓర్పు, మనము శ్రమ వచ్చినప్పుడు ఓర్పు, మరి సహనము, ఇవన్నీ కూడా మనకు మహా ఆనందంగా వాటిని ఆహ్వానించాలి. ఎందుకంటే God wants to bless us. మనం దేవుడు ఆశీర్వదించాలి అంటే శ్రమలు మన జీవితంలో అనుమతించాల్సిందే కదా. అందుకే వాక్యంలో ఉంది, నేను మిమ్మల్ని వెండిని నిర్మూలన చేసినట్టు నేను మిమ్మల్ని నిర్మూలన చేయలేదు, కానీ శ్రమల అనే కొద్దిలో మిమ్మల్ని నేను పరీక్షించాను. నశించిపోయే సువర్ణము అగ్నికి కదా శోధించము కదా, శోధించ ఆ యొక్క మరి అగ్నితో అది శోధించబడుతుంది. దానికన్నా పరిపూర్ణమైన మన విశ్వాసము శ్రమల అనే కొలిమిలో పరిపూర్ణం చేయబడుతుంది. యోసేపు కూడా మనం గమనిస్తున్నాం. యోసేపు సాక్ష్యమైన నిజమైన ఆరాధకుడు యోసేపు. దేవుడు గొప్పగా ఎంత శ్రమలో ఉన్నా దేవుణ్ణి ఆరాధించగా మర్చిపోలేదు. ఎఫ్రాయిము యోసేపు యొక్క కుమారుడు కదా. ఏ కుమారుడమా? మనష్షే. ఎఫ్రాయిము మాటకు అర్థం తెలుసా? ఎఫ్రాయిము అనే మాటకు అర్థం తెలుసా? చూడండి, ఆదికాండము 41 52 వచనం. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఆమె నాకు బాధ కలిగిన దేశంలో దేవుడు నాకు అభివృద్ధి కలిగించాడు. డబుల్ పోర్షన్ ఎఫ్రాయిము మన కింద పుట్టినట్లు గమనిస్తే రెండింతల ఆశీర్వాదం. ఎక్కడ బాధ, ఎక్కడ బాధ, చిరసాల, అవమానము, నింద, ఎక్కడ దుఃఖపడ్డాడో, చేయని నేరానికి తప్పుకో ఎప్పుడు యోసేపు తిరుగుబడలేదు. ఎప్పుడు యోసేపు నాకు న్యాయం కావాలి అని చెప్పి పోరాడలేదు, ర్యాలీ చేయలేదు, లేక గ్రూప్ ఫార్మేషన్ చేసి ఇతరులతో చెప్పుకొని ఫరోకు లేక పోతుపరకు విరుద్ధంగా వెళ్ళలేదు. కానీ మౌనంగా సహించాడు. మౌనంగా దేవుని కటాక్షము యోసేపు అయినది. ఎంతగా దేవుడు దీవించాడు అంటే, ఫరో కదా అక్కడ దేశమంతా, లోకమంతా కర్మణ సమయంలో ఐగుప్తులో మాత్రమే ఆహారం ఉంది. అనేకులు వచ్చి ఫరో మాకు ఆహారం కావాలి, మాకు ధాన్యం కావాలి, ఎక్కడ ఉందంటే యా నాకేం తెలియదు, వెళ్ళండి యోసేపును అడగండి.
యోసేపుకు ఫరోను కదండి, ఫరోకు దేవుడిగా యోసేపును ఆయన చేశారట. అనగా ఫరో ఇద్దంతటికి యజమానునిగా యోసేపు చేశారట. ఫరో కేవలం సింహాసనం మట్టుకే ఫరో, ఆ రాజాన్ని పరిపాలించినంత కూడా యోసేపే. చూడండి, నిజమైన ఆర్థికతకు దేవుడిచ్చే ఆ ఘనత, దేవుడిచ్చే ఆ ప్రాధాన్యత కదా మనం ఇక్కడ గమనిస్తుంటే ఆయన ఎప్పుడు కూడా ఆ శ్రమలో బాధలో పారిపోలేదు, కానీ నిలబడ్డాడు. గొప్ప ఆరాధకులుగా యోసేపు మనము వాక్యంలో గమనిస్తున్నాం. మోషే గురించి మనం గమనిస్తాం కదండి. మోషే యొక్క సాక్ష్యం చూస్తుంటే హెబ్రీయులకు 11 ఉంటుందన్నమాట. 11వ అధ్యాయంలో మనము 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఆమె చూడండి, అల్పకాల కదండి ఈ యొక్క భోగములు, ధనము లేక మోషే అంటే ఎంతో ఘనంగా ఐగుప్తులో రాజకుమారుడుగా పెరిగాడు. ఫరో తర్వాత రాజు మోషే కావాల్సిందే ఆ రీతిగా పెరిగాడు. కానీ ఆయన ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో నింద, అవమానము, శ్రమ గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. ఎందుకంటే తెలుసు మోషేకు ఈ భూలోకంలో చాలా స్వల్ప కాలం, భూలోకంలో కనపడేదంతా కూడా వ్యర్థమే. కానీ ఆయన దృష్టి వచ్చింది పరలోకంలో, నిత్య రాజ్యంలో. కాబట్టి తన బిడ్డలతో ఆయన కలిసి శ్రమ అనుభవించాడు. ఇంకా ఇలా చెప్తుంటే పోతే ఎన్నో సాక్ష్యాలు. అబ్రహాం గురించి గమనిస్తున్న మొరియా పర్వతంపై మేము వెళ్ళి దేవుని ఆరాధించి వస్తామంటుంది కదా. మీ గో అండ్ విల్ వర్షిప్ ద లార్డ్ అండ్ కమ్ బ్యాక్. అక్కడ వర్షిప్ కాదు, అక్కడ జరిగేది ఏదమ్మా, తన కుమారునే, తన యొక్క గుండెనే బలిగా అర్పించే సమయం. కానీ అబ్రహాం అంటున్నాడు, మేము వెళ్ళి దేవునికి బ్రొక్కి తిరిగి వస్తామని విశ్వాసంతో నేను నా కుమారుడు తిరిగి వస్తామని చెప్పాడు. అది నిజమైన ఆరాధన. దేవుడు కదా, దేవుని మాటకు లోపలేది, దేవుడు చెప్పిన పని నమ్మకంగా జరిగించేది, ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించేది నిజమైన ఆరాధన. ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని మనం చూస్తాం కదా. దేవుడు 7 సంఘాలతో మనం గమనిస్తూ ఉంటే కదండి, 2 సంఘాలకు మాత్రమే ఏ కంప్లైంట్స్ లేవు. 2 సంఘాలకు మాత్రమే ఏ కంప్లైంట్స్ లేవు. ఎలిమికల్ సంఘం వాక్యపు బాగా లోతుగా ఉండాలని నాకు తెలుసు. ఆ 2 సంఘాల పేర్లు చెప్పగలరా? ఏ సంఘాలకు కంప్లైంట్స్ లేక దేవుడు నేను దీప సభను తీసేస్తాను లేక మీ మీద ఈ నేరాన్ని పోదని చెప్పలేదు దేవుడు. ఆ 2 సంఘాలు వెంకరో కొన్ని వెంకరో అడిగాను, మధ్య మిడిల్ రో చెప్పగలరా? ఆ 2 సంఘాల పేరు అమ్మగారు చెప్పగలరా? దేవుని అమ్మగారు. 2 సంఘాలు, స్ఫూర్ణ సంఘము, పిల్లల సంఘము కదా. హల్లెలూయా. 2 సంఘాలకు తెలుసుకో కంప్లైంట్. అయితే స్ఫూర్ణ సంఘము గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మీరు బహుశ్రమలో ఉన్నారు. స్ఫూర్ణ సంఘాన్ని దేవుడు నిజమైన ఆరాధించే సంఘంగా పోలుస్తున్నాడు. కారణం ఏంటంటే ద చర్చ్ ఇస్ సఫరింగ్. చూడండి, ప్రకటన 2 కొన్ని మాటలు చూస్తున్నాం. 9వ ప్రకటన 2వ అధ్యాయము. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడై మరల బ్రతుకువాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఆమె చూడండి, నీ శ్రమను నీ దారిద్రతను నేను ఎరుగుదును. ఐ నో యువర్ సఫరింగ్, ఐ నో యువర్ పెయిన్, ఐ నో యువర్ పావర్టీ, బట్ యు ఆర్ రిచ్. నిజమే. ఇక్కడ మనము వాక్యంలో గమనిస్తున్న శ్రమ, దారిద్రత ఆయన ఎరుగుతూ ఉన్నాడు. కానీ ఒక మాట దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆరాధనలో మీరు ధనవంతులు, యు ఆర్ రిచ్ ఇన్ వర్షిప్. ధనం లేదు, కష్టాల్లో అక్కడ పేద కదా, పేద దాంట్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఆరాధనలో మాత్రం వారు ధనవంతులు. ఆరాధనలో ధనవంతులైన వారికి దేవుడిచ్చే వాగ్దానం ఏదమ్మా? నెక్స్ట్ వర్సెస్ లో మనం చూస్తుంటే, నీవు పొందబో శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెల్ల వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును,
మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ఆమె చక్కగా చెప్పే మాట, మీరు శోధింపబడుదురు, 10 దినములు మీకు శ్రమ కలుగును. 10 అంటే సంపూర్ణ కదా, 10 అంటే కంప్లీషన్, పరిపూర్ణత. 10 అంటే మీరు పరిపూర్ణమైన శ్రమను అనుభవిస్తారు. అనుభవించడం మీకు అవసరమే. ఎందుకనగా ఆ శ్రమల వలన మీకు జీవ కిరీటాన్ని నేను అనుభవించటకు సిద్ధపరుస్తున్నాను. జీవ కిరీటం పొందుకోవాలి అంటే కేవలం మనకు ఏ శ్రమ వద్దు. శ్రమల నుంచి మనం పారిపోయి మన యొక్క తెలివితేటలు, సొంత జ్ఞానము, మన యొక్క కుయుక్తి, మన యొక్క కదా ఈ లోక అనుసరమైన జ్ఞానము ఎంతో కదా. ఈరోజు మన క్రైస్తవులకు ఇంకా ఎక్కువ జ్ఞానం. ఏంటిగా శ్రమ తప్పించుకోవాలి, షార్ట్ కట్ వేసు, షార్ట్ కట్ లో ఈ మార్గము, వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళ సహాయం, వీళ్ళ సహాయం, దేవుని పేరు చెప్పుకుంటాం కానీ దేవుని అమ్మేసే పరిస్థితి. కానీ శ్రమను అనుభవించాలి, శ్రమను 10 దినములు శ్రమ కలుగును. మీరు శ్రమకు తల ఉంచాల్సిందే, శ్రమ అనుభవించాల్సిందే, శ్రమను సహించవలసిందే. అప్పుడు మీకు జీవ కిరీటము అనుభవిస్తాం. దట్ ఇస్ ద స్ట్రైట్ ఫార్ములా ఆఫ్ ద లార్డ్. యాకోబు 1:12. యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఆమె చూడండి, జీవ కిరీటము పొందాలి అంటే శ్రమకు నిలవాలి, శోధనకు నిలబడాలి, పట్టుకోవాలి, ఎదిరించకూడదు, తిరుగుబాటు చేయకూడదు, తల వంచి శ్రమను అనుభవించాల్సిందే. అది దేవుని క్రమము. ఆ క్రమంలో మనము ఉన్నప్పుడే జీవ కిరీటము నాకు అర్హులుగా మార్చబడతాము. నాకు శ్రమ వద్దు, నాకు బాధ వద్దు, ఏ కష్టం నాకు వద్దు, అన్ని దేవుడు సమృద్ధిగా ఇవ్వాలి. యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడిని నిత్య రాజ్యానికి క్వాలిఫైడ్ ఇంకా కాలేదు. ఏ స్కూల్ కదా, స్కూలు, కాలేజ్ లేక ఇంకా యూనివర్సిటీ వాళ్ళు పరీక్ష పెట్టకుండా సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఇస్తారా? పాస్ పరీక్ష రాయాలి, పాస్ కావాలి, సర్టిఫికేట్ పొందాల్సిందే. పరీక్ష లేకుండా ఎల్కేజీ కూడా పాస్ కాలేదు. ఏకేజీ కాదు, ఎల్కేజీ కూడా అన్ని దానికి పరీక్ష. ప్రతి దానికి పరీక్ష ఉండగా మన నిత్య రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే పరీక్ష ఉంటాం. దేవుడు మన ముందు ఉంచిన శ్రేష్టమైన మాదిరి కదండి, నిష్కలంకమైన గొర్రె పిల్ల, ఏ మచ్చ, ఏ డాకు, ఏ మడత లేని గొర్రె పిల్ల కదా. కానీ తండ్రి అయిన దేవుడు ఆ గొర్రె పిల్లను శ్రమకు ఆయన అనుమతించాడు. 53 యెషయా 10 గమనిస్తే కదా, ఆయనలో ఏ కల్మషము లేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. కానీ తండ్రి అతన్ని నలుగుటకు ఇష్టపడ్డాడు. అతని నలుగుటకు యెహోవాకు ఇష్టమైంది, ఆయన అతనికి వ్యాధి కలుగజేసింది. ఆమేన్, ఆమేన్. చూడండి, ఈరోజు ఎందుకు యేసు ప్రభు శ్రమ పొందాల్సి వచ్చింది? ఇవన్నీ సాక్ష్యాలు కదా, ఇవన్నీ సాక్ష్యాలు మనం వింటూ ముగింపులో యేసయ్య ఎందుకు శ్రమ పొందాల్సి వచ్చింది? ఆయనలో పాపం ఉందా? మన వల్ల బలహీనుడా? లేక ఆయన దుర్భరత ఉందా? ఏది లేదు. ఆయన పరిశుద్ధుడు. జన్మతలో, ఆయన పుట్టుకలో ఆయన పరిశుద్ధుడు. ఆయన జీవించిన జీవితకాలం అంతా పరిశుద్ధుడు. ఎంతమంది ఆయనను పిలాతు, మరి హేరోదు, ప్రధాన యాజకుడు, ఎంతమంది ఆయన విచారణ చేసినో ఈయనలో ఏ దోషం నాకు కనబడలేదు, ఈయనలో ఏ దోషం లేదు. నాలో దోషం ఉందని ఎవరైనా నిరూపించగలరా? లేదు. కానీ వాక్యం చదివిస్తుంది, తండ్రికి ఇష్టమైందంట. ఎటువంటి తండ్రి అంటే ఆయన తన కుమారుడిని సంపూర్ణంగా శిక్షించడం, మరణానికి అప్పగించడం, నలగొట్టడం తండ్రికి ఇష్టమైంది. శ్రమల వలన దేవుడు తన కుమారుని కదా తన పరిపూర్ణంగా చేయడం, భూలోక జీవితంలో మనకు మాదిరిగా కనపరచడం ఆయనను అప్పగించాడు. హెబ్రీయులకు 5వ అధ్యాయం 7వ వచనం చదవమా. హెబ్రీయులకు 5వ అధ్యాయం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. ఆయన కుమారుడై ఉంటే తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఆమేన్. యేసయ్యకు అవసరమా?
ప్రభు అయిన యేసుకు కదా ఇక్కడ మనం 7వ వచనంలో గమనిస్తున్న శరీర దానిగా అంటే శరీరంతో మనవలే ఉన్నప్పుడు అంట మహారోధనతో కన్నీటితో తన ప్రాణం రక్షించుతూ దేవుడికి తను తాను ఆయన ప్రార్థనతో యాచన కదమ్మా. యాచన అంటే అంటే మొర ఏడుపుతో కేకలతో ఏడ్చింది. తండ్రి నన్ను రక్షించబడ్డా, కరుణించబడ్డా, పాపం చేశాడా చేయలేదు, కానీ మనకు మాదిరిగా జీవించటకు, మనకు ప్రార్థన మాదిరి నేర్పించటకు, మనం ఏ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలో మనకు ఆయన నేర్పించడం. కనుక నెక్స్ట్ వర్స్ లో 8వ వచనంలో గమనించగా ఆయన పొద్దుగా శ్రమల వలన ఆయనకు నేర్పేట చేసుకోవడం అవసరం అండి. ఆయన విధేయుడుగా ఉన్నాడు. బాల్య దినముల నుండి ఆయన విధేయంగా ఉండి తల్లి చిత్తం నెరవేర్చిన ఆహారం అన్నాడు. ఆ విధేయత మనకు నేర్పించటకు శ్రమల ద్వారా మనం నేర్చుకునేది విధేయత. శ్రమల ద్వారా మనం నేర్చుకునేది ఏదండి? పేషెన్స్, తగ్గింపు, ఓర్పు, సహనము. ఈరోజు ఆ శ్రమలే వద్దు మనకు. ఆ శ్రమలు అంటేనే పారిపోతాము. శ్రమలంటేనే ఆ మార్గాలు మనం చూస్తూ ఉంటే ఎప్పటికీ నిత్య రాజ్యానికి వారసులు కాలేము. దానిలో మహారాజు 119వ కీర్తనలో చెప్పిన మాట, శ్రమ కలగక మునుపు చూడండి 119వ కీర్తన నుంచి ఈ యొక్క మాట మనము తెలుసుకోవాలి. 67వ వచనం 67 నుంచి మాట్లాడుతున్నారు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచి మార్గం విడిచి ఎప్పుడు చూద్దాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయను. ఆమేన్. ఈరోజు మనకు మేలైనది ఏదండి? శ్రమ. స్వర్ణ సంఘానికి ఎందుకు ఏ కష్ట, ఏ యొక్క నిందలు, ఏ యొక్క కంప్లైంట్స్ లేవు అంటే శ్రమలో ఉన్న సంఘం. ఈరోజు శ్రమలో ఉన్న కుటుంబం, ఒక వ్యక్తి, ఒక విశ్వాసి కదా, ఆ శ్రమలు దేవుడు అనుమతించినప్పుడు ఆ తల ఉంచి శ్రమలు ఎప్పుడైతే ఆయన అనుభవిస్తారో వాటిని అనుమతించి వాటికి పోల్చుకొని నిలబడతాడో ఆ వ్యక్తి నిజమైన ఆరోగ్యంగా మార్చుకుంటాడు కదా. శ్రమ నాకు నేను కనుక శ్రమ ఉన్నది కాబట్టి నీ కట్టడం నేను అనుసరిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో ఆయన మాట్లాడుతూ యేసయ్య మనకు మాదిరిగా చెప్పారు. 1 పేతురు 2వ అధ్యాయం చూడండి 21వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం చూసుకున్నాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడని యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనం పాపముల విషయమే చనిపోయి క్రీస్తు యొక్క మాదిరి ఆయన పాపము లేదు, పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, కానీ మనకు మాదిరి నిలిపిపోయాడు. ఆ మాదిరి ఏంటంటే మనము శ్రమ, ఇబ్బంది, బాధ, కీడు అనుభవిస్తున్నప్పుడు కీడు, ప్రతినింద కదండి, వ్యతిరేకత, విరోధ భావము, హృదయకాఠిన్యము లేకుండా సహనముతో, ఓర్పుతో, తగ్గింపుతో, మౌనంగా ఉండి శ్రమలు సహించాలి. ఆ శ్రమల వెనుక గొప్ప ఆధిక్యత ఉంది. రోగులకు 8:17 గమనిస్తే క్రీస్తుతో కూడా మీరు శ్రమ అనుభవిస్తే క్రీస్తుతో కూడా మీరు మహిమలో ఉంటారు. ప్రకటన 3లో అంటారు కదా, మీరు జయించు కదా, మీరు జయించు వాళ్ళైతే నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టదని ప్రకటన 3:21. ఈరోజు ఆ గొప్ప శ్రమలు మన జీవితంలో ఈరోజు ఎంతమంది శ్రమలు కదా అనుభవిస్తారు, ఏ శ్రమలు అనుభవిస్తున్నారో, ఎవరి జీవితంలో వాళ్ళకు ఎటువంటి శ్రమలు అవసరమో దేవుడు నియమించాడు. దేవుడు వాటిని మీకు డాక్టర్ దగ్గరికి వెళ్తే చిట్టిస్తారు కదా, RX అని రాస్తాం, అంటే ఈ మందులు నువ్వు తీసుకోవాలి, వీటిని వేసుకోవాలి, ఈ మందులు నీ యొక్క శరీరంలో కలవాలి, రక్తంలో కలవాలి, అప్పుడే పని చేస్తాయి. దేవుడు శ్రమలను మనకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ప్రిస్క్రైబర్స్ వాటి నుంచి కదా మనం పారిపోతే కష్టం ఉంటుంది. మనకు దేవుని స్వరూపంలో మనం మార్చబడలేము, దేవుని ప్రణాళికలో మనం ఉండలేము, కానీ శ్రమ శోధించబడిన మీదగా సువర్ణంగా దేవుడు పేతురు యొక్క సాక్ష్యం నేను చదివాను కదా. పేతురు ఆయన యేసయ్య
పునరుద్ధరణ తర్వాత రోమాలో ఆయన సేవ చేస్తున్నాడు. రోమాలో సేవ చేస్తుంది కదా. విపరీతమైన శ్రమలు అక్కడ క్రైస్తవుల పట్ల ఈ మార్గంలో నడిచే కదా, వారందరినీ హింసిస్తూ, శ్రమ పెడుతూ, చంపేస్తూ, ఇంకా వాళ్ళ పోల్స్ కట్టేసి వారిని అంటించేస్తారు. ఆ మంటల్లో మరి ఇక్కడ పార్టీ చేసుకునే పరిస్థితి, అంత భయంకరమైన శ్రమ, హింస ఉన్న రోమా ఆ రాజ్యంలో, ఆ దేశంలో పేతురు ఉన్నాడంట. ఉంటే చెరసాల్లో ఉన్నాడు. చాలా పరిచయం చేశాడు, కానీ ఎవరు కూడా మారట్లేదు. అందరూ కూడా ఇంకా విరోధంగా, ఇంకా ఎక్కువ శ్రమ అనుభవిస్తున్నాం. అయితే ఆ చెరసాల్లో ఉన్న ఆ జైలు అధికారి పేతురు యొక్క స్వభావం, జీవితము ఆయన చూసి, నువ్వు నిజంగా నీకు దేవుడు కాబట్టి నేను విడిచిపెడుతున్నాను, నువ్వు వెళ్ళిపో ఈ చెరసాల నుంచి, నువ్వు ఈ దేశం విడిచి. పేతురు విడుదల పొంది తర్వాత ఇంకా నాకు రోమా దేశంలో నేను ఉన్నా కూడా వేస్తే, ఎందుకనగా శ్రమలో బాధ, తర్వాత మూర్ఖము, పాపము తప్ప ఈ పట్టణంలో ఏ మంచి లేదు, వీళ్ళు మారు అని ఆయన నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆయన వెళ్తూ ఉన్నాడు. సూర్యోదయం అయినట్ట, ఉదయకాలం 4 గంటలకు బయలుదేరుతూ ఉంటే సూర్యోదయం అయినట్ట, మార్నింగ్, ఆ ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో అక్కడి నుంచి యేసయ్య వస్తున్నాడు. ఇది మనము గమనించి, ఆయన పేతురు సాక్ష్యంలో ఉంటుంది. యేసయ్య ఎదురుగా వస్తూ ఉండి పేతురుని ఆయన చూచి అడిగిన మాట ఏంటంటే, రోమా దేశం దాటి వెళ్ళే, పట్టణం దాటి వెళ్ళే పరిస్థితి. యేసయ్య కనిపించి ఆ సూర్యోదయపు ఆ యొక్క వెలుగులో కనిపించి ఆయన అడిగిన మాట కోవాడిస్, QOVADIS. కోవాడిస్ అంటే లాటిన్ మాట కోవాడిస్ అని యేసయ్య పేతురును ప్రశ్నించాడు. ఆ మాట అర్థం ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, వేర్ ఆర్ యు గోయింగ్? పేతురు చెప్పాడు, అయ్యా ఇంతకాలం శ్రమ నేను అనుభవించాను, వీళ్ళ గురించి శ్రమ, ఇబ్బంది పొందిన పరిస్థితి నువ్వు చూస్తున్నావు కదా, యు ఆర్ సీయింగ్ ఆల్ మై ట్రబుల్. సో నేను ఇంకా ఈ పట్టణాన్ని విడిచిపెట్టి, ఈ ప్రజలను విడిచిపెట్టి, ఈ శ్రమను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను అని పేతురు చెప్తే యేసయ్య పేతురును దాటి, పేతురు రోమా పట్టణం విడిచి వెళ్ళిపోతున్నాడు. యేసయ్య పేతురు దాటి రోమా పట్టణంలో వెళ్తున్నాడు. ఈస్ గోయింగ్ ఇన్ టు ద రోమ్ సిటీ. పేతురు అడిగాడు కోవాడిస్ అని, అంటే యేసయ్య ఎక్కడికి వెళ్తున్నావు, అంటే పేతురు యేసయ్య చెప్పిన మాట చాలా ఆశ్చర్యం. నేను రోమా ప్రజల కొరకు, ఫర్ ద సేక్ ఆఫ్ రోమన్స్, రోమా ప్రజల కొరకు తిరిగి సిలువలో మరణించడానికి వెళ్తున్నాను. పేతురు విడిచి, ఈ పట్టణం మారదు అని విడిచి వెళ్ళిపోయి ఆ పట్టణానికి యేసయ్య వెళ్ళి, నేను రోమాలో తిరిగి చనిపోటకు, తిరిగి సిలువ వేయబడకు వెళ్తున్నాను అన్నప్పుడు వెంటనే పేతురు ఆగిపోయి, ప్రభువా క్షమించు, ఫర్గివ్ మీ లార్డ్, క్షమించు, ఈ శ్రమ నుంచి నేను పారిపోనయ్యా, ఈ శ్రమ నుంచి నేను తప్పించుకోలేను, శ్రమ అనుభవిస్తాను, శ్రమను సహిస్తాను, ఈ రోమా పట్టణం గురించి ఆఖరి బొట్టు వరకు ప్రయాస పడతానయ్యా. హతసాక్షిగా పేతురు రోమా పట్టణంలో మారిపోయాడు. మార్టిర్గా పేతురును చంపేశారు. కానీ ఆ రోమా పట్టణంలో గొప్ప మార్పు కదండి. కాన్స్టిట్యూషన్ చక్రవర్తి వచ్చినప్పుడు రోమా పట్టణము, రోమా సామ్రాజ్యము, ప్రపంచాన్ని ఏమి రోమా సామ్రాజ్యము క్రైస్తవ దేశంగా మారిపోయింది. అఫీషియల్ రిలీజన్ ఇన్ రోమ్ ఈస్ క్రిస్టియానిటీ. దేవుడు మార్చేశాడు. అంటే హతసాక్షుల యొక్క పరిశ్రమ వ్యర్థం కాదు, వారికి అప్పుడు కనపడదు, కానీ తర్వాత పదము చాలా గొప్పది. ఈరోజు శ్రమకు పారిపోకండి, దేవుడు మరలా తిరిగి సిలువ వేయకండి. దేవుడు మీకు నియమించాడు శ్రమ, నాకు అనుమతించాడు శ్రమ. ఆ శ్రమల గుండా మనం వెళ్ళి దేవుని మహిమ పరచాలి. శ్రమ లేని జీవితాలు వెళ్తామండి. ఈరోజు ప్రభువా నిజమే మాకు ఏమి శ్రమలు లేవా అనుకొని ఏ విచారణ లేకుండా ఉన్నామేమో, ఇక శ్రమలు తప్పించుకుంటూ, శ్రమలు దాటేస్తూ దేవుడికి విరోధంగా జీవిస్తున్నామేమో. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శ్రమలు సహిస్తాం, వాటిని అనుభవిస్తాం, తల వచ్చి ఓర్చుకుందాం.
దేవుని చిత్తము, దేవుని కార్యం ఏంటో ఆ శ్రమలో కూడా మనం నేర్చుకుందాం, దేవుని మహిమపరుస్తాం. ఏ ఒక్క శ్రమ వ్యర్థంగా పోదు. మనం ఏ కష్టం కూడా నష్టం కాదు. మనకు ప్రతి శ్రమకు జవాబు ఉన్నది. 57వ కీర్తన 6-7 దాంట్లో మీ ప్రతి కన్నీటిని నా గుడ్డిలో దాచుకున్నాను, నా కవిలలో రాసుకున్నాను. కన్నిటిని కవిలలో ఎట్లా రాసుకుంటారండి? సరే, గుడ్డిలో ప్రతి కన్నిటి బొట్టు దాచుకుంటాం, కానీ కవిలలో ఎట్లా రాసుకుంటారు కన్నిటిని చెప్పమా? గాడ్ ఈస్ కౌంటింగ్ యువర్ టీయర్స్. ఒక్క కన్నీటి బొట్టును దేవుడు ఎక్కడ పెడుతున్నాడు? బాధపడకండి. శ్రమకు, ఇబ్బందికి, ఇప్పుడు మీరు శ్రమలో ఉన్నారు అంటే థ్యాంక్ గాడ్, మేము సరైన మార్గంలో ఉన్నారు. కష్టాలు పడుతూ ఉన్నారంటే నిజంగా సరైన మార్గంలో దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీరు శ్రమకు నిలుస్తారు, మీరు శ్రమ ద్వారా నన్ను మహిమపరుస్తారు, శ్రమ ద్వారా గొప్ప జీవితం పొందుతారు, మీ ద్వారా గొప్ప పరిచర్య దేవుడు మీకు అనుగ్రహించాడు. దేవుడు మరలా సిలువ అయ్యాక నీకు అప్పగించిన పని, ఎందుకంటే ఆ పని నీవు చేయకుండా నీకు ఎవరు చేయరు. నీకు అప్పగించిన పని, నీవు పొందవలసిన శ్రమ, నీవు ఉండవలసిన పరిధి, నీవు చెప్పవలసిన సాక్ష్యము, నీవు చేయవలసిన సువార్త నీవు కాక ఎవరు చేయలేరు. నీవు చేయకుండా ఉంటే God will not send somebody. దేవుడు తిరిగి మరలా వెళ్ళి అక్కడ సిలువ కదా, సిలువలో వేయబడతాడు. అప్పుడు దేవుడు బిడ్డ శ్రమలో ఉన్నామా, దేవుడి మహిమపరచని మహా ఆనందంగా ఇచ్చాడు. ఎందుకంటే ఆ శ్రమకు కలుగు మనము జీవితము. పూర్వకంలో మనకు కనబడదు, కానీ పరలోకంలో రోమా సామ్రాజ్యము, ప్రపంచాన్ని ఏలే సామ్రాజ్యము క్రైస్తవ సామ్రాజ్యంగా మారిపోయింది. ఎన్ని చెప్పగలము, ఎన్ని సాక్ష్యాలు చెప్పగలము. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఆ మాట రాసిన మీజో వ్యక్తి కుటుంబం అంతా క్రీస్తు కొరకు ఆ రోజు వెనుదీయము, మమ్మల్ని చంపండి కళ్ళ ముందే. ఆ ఇంటి యజమానుడు తండ్రి ఎదురునే బిడ్డలను చంపేశారు, భార్యను చంపేశారు, ఆయనను కూడా చంపేశారు. ఆ ఊరి ఆ మిశ్రా అధికారి, ఏంటి ఈ చావు కూడా భయపడరా, ఎవరు? మిజోరాం పెద్ద దేవుని స్వీకరించి ఆ దేశమంతా ఇప్పుడు నార్త్ ఈస్ట్ కదండి, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, మణిపురం అన్ని క్రైస్తవ రాష్ట్రాలు. ఇట్లానే 90% క్రైస్తవం. ఎట్లా అంటే ఆ రక్తపోటులు, ఆ బలియాగం, ఆ శ్రమ, ఇబ్బంది. ఈరోజు సిలువ ఎత్తుకొని నడుచుటకు సిద్ధంగా మనము ఉన్నామా? లేక పారిపోతామా? నాకు శ్రమ వద్దు, సిలువ వద్దు, బాధ వద్దు, లోకంలో సంతోషంగా ఉంటాను, అన్ని పొందుకుంటాను, పైకి భక్తి గల వారిగా శక్తిని ఆశ్రయించకుండా ఉంటే వారికి దూరంగా ఉన్నానని పౌలు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా యేసుక్రీస్తు మనకు మాదిరి అందరం తీసిన పడ్డాం. ఆయన సిలువ శ్రమ అంతా అనుభవించాడు. తండ్రి ఆయనకు అప్పగించిన పని అంతా ఆఖరి డేట్ వరకు అంతమంతా చిందించి మౌనంగా సహించాడు. నోరు తిరగలేదు, ప్రతికీడు చేయలేదు, కానీ మౌనంగా సహించి ఆయన శ్రమ పెట్టే వారందరినీ దీవించాడు, క్షమించాడు. ఆ క్షమాపణ ఉన్నదా? ఆ దీవెన ఉన్నదా? ఆ కనికరం ఉన్నదా? దేవుని ప్రతినిధి నువ్వు, దేవుడు నిన్ను పరిపూర్ణంగా చేయాలని ఆశిస్తుండగా ఈ సమయంలో దేవుడికి మనం హృదయాలు అర్పించుకున్నాం. ఒక నిబంధన ప్రభువా, ఎటువంటి శ్రమ అనుభవించినా అయినా నిందని స్వీకరిస్తానయ్యా, సంతోషంగా శ్రమల్లో కూడా నేను వెళ్తానయ్యా, నీ నామాన్ని మహిమపరుస్తానయ్యా. దేవుణ్ణి ఆరాధించడం, దేవుని ఒక నిబంధన. వాళ్ళని నిజమైన ఆరాధకులు, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు శ్రమలో ఉన్నవారే. ట్రూ గ్రేట్ సఫరింగ్ గివ్స్ ట్రూ వర్షిప్. దేవుని నామానికి మహిమ కలుగును. మనము అందరం కలిసి మౌనంగా దేవుని మనము ఆరాధిద్దాం, దేవుని వినపడదాం, నిబంధన చేసుకుందాం ఆయనతో. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దేవుడి గొప్ప సమయం ఇది. దేవుడితో మనం సరి చేసుకుని మౌనంగా ఉండగలిగితే తల వచ్చి కళ్ళు చూసుకుని శ్రమ లేకుంటే శ్రమ ప్రభావం అనుమతించమయ్యా, నిలబడతామయ్యా. కానీ మాకైతే నిత్య జీవము, నిత్య రాజ్యంలో మాకు స్థానం కావాలి, మా మనసులో ఉండాలి, సాక్షులుగా జీవించట్లా.
సిద్ధపరచండి. వేడుకుందాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. పరమశుద్ధ గొప్ప తండ్రి, గొప్ప శ్రమ నిజమైన ఆరాధనకు కారణం సెలవిస్తున్న తండ్రి, ఈ దినమందు నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించుదరు. అట్టి వారి వరకు తండ్రి ఆశతో కనిపెడుతున్నాడు అని వాక్యం సెలవిస్తున్న తండ్రి, ఈ దినమందు శ్రమకు దుఃఖములకు ఈ బాధకి మారిపోకుండా నిలుపటకు తిరిగి మరలా నిన్న సిలువ వేయకుండా ప్రభువా మీ నామాన్ని మహిమపరచడానికి సాక్షిగా జీవించడానికి మీ ప్రతినిధిగా లోకంలో నిన్న మహా ఆనందముతో ప్రతి శ్రమను అనుభవించడం కృపగా ఇచ్చామని ఆ ముందు వచ్చిన అనేకమైన సాక్ష్యాలకి మాదిరికి ఈ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క ఆ సాక్ష్యం జీవితం స్తోత్రం చెల్లిస్తూ ఆ ప్రకారము మాదిరి మాకు అనుభవించమని బిడ్డకు నిత్య రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచమని నిత్య రాజ్యంలో నిరంతరము అయ్యా నిజమైన ఆరాధకులుగా మమ్మల్ని భూలోకంలో సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.